ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదర్షా కోట్లో ఈశ్వర్ కంటి ఆసుపత్రి ఏర్పాటు ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ. కడ్తాల్ రహదారులకు మంచి రోజులు. 6వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణ పనులు మొదలు. ప్రకృతి వ్యవసాయంపై ప్రపంచవ్యాప్త జూమ్ సమావేశం. తెలంగాణ నుంచి ఇద్దరికీ అవకాశం. ముస్తాబాద్ మండల రజక సంఘం అధ్యక్షుడిగా నారాయణ. సమస్యని సర్కారు దృష్టికి తీసుకుపోతానని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా శోభనాద్రిపురం కొత్తగూడెం గ్రామాలలో నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య బతుకమ్మ చీరను పంపిణీ చేశారు. అదేవిధంగా మల్లికార్జున ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 70 మంది లబ్ధిదారులకు కన్యాలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అంతేకాకుండా సీఎం సహాయ నిధి కింద అనారోగ్య పీడితులైన 50 మందికి 18 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. పేద వర్గాలకు పెళ్లిళ్ళు చేసిన ఆడపడుచులందరికీ కన్యాలక్ష్మి ఇవ్వడం మనందరం అదృష్టంగా భావించాలి. ఆడపిల్ల అంటే అవహేళన చేసే విధంగా, ఆడపిల్లను కనడం ఒక నేరంగా భావించిన సందర్భాలలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేనున్నా మీకు అండగా అని చెప్పి పేదవర్గ కుటుంబాలకు ఒక పెద్దనగా, ఒక మేనమావగా కన్యాలక్ష్మికి శ్రీకారం చుట్టి ఖర్చు లేకుండా, ఏ ఒక్కరు కూడా పైసా ఖర్చు లేకుండా మరి మా ద్వారా శాంక్షన్ చేయించే కార్యక్రమం అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఒక కన్యాలక్ష్మి కాదు, పెన్షన్లు కానివ్వండి, రైతు బంధు కార్యక్రమం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, అదేవిధంగా పద్మశాలి సోదరులకు 50,000 2016 3,000 వికలాంగులు అయితే 3,016 కానివ్వండి, సబ్సిడీ కూడా గతంలో ఏ ప్రభుత్వాన్ని ఈ విధంగా భారతదేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు 50% సబ్సిడీ ఇవ్వాలని ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, కులవృత్తులు నమ్ముకున్న ప్రతి వర్గానికి గౌడు కావచ్చు, యాదవ్ సోదరులకు గొర్రెలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, గీత కార్మికులకు ప్రమాదం వశాత్తు సంఘటన జరిగితే 6 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ప్రతి సంక్షేమ పథకం ఈరోజు భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఒక మైలురాయిగా నిలబడ్డది. ఈరోజు పేద వర్గాలకు విద్యను బోధించే కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా ఈరోజు గురుకుల పాఠశాలలు ఉండే రోజు 1000 చిల్లరగా గురుకుల పాఠశాల తీసుకొచ్చి చాలా బ్రహ్మాండంగా ఒక్కొక్క మనిషికి 1,20,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి చదివించే కార్యక్రమం కావచ్చు. గ్రామాలలో వైకుంఠ ధామాలు కానీ, పల్లె ప్రతిభలు కానీ, రోడ్లకి వైపు ఏ గ్రామంలో చూసినా కూడా మీ అందరినీ భాగస్వామ్యం చేసి పార్టీల కులాల మతాలకు ఖచ్చితంగా హక్కున చేసుకున్న గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో మనందరం కూడా మరి ఇంకా 20 ఏళ్ల పాటు ప్రభుత్వం కొనసాగాలి. కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక తెలంగాణ రావాల్సిన సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు ఎన్నో ఇంకా తీసుకొచ్చి ఒక కార్యాలయం సంకల్పంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మీరందరూ కూడా అక్కా చెల్లెలు, ప్రతి రైతు కానీ, ప్రతి ప్రభుత్వ పరంగా పొలాలు పొందే ప్రతి వ్యక్తి కానీ ఖచ్చితంగా మనం టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి. గతంలో ఎన్నలేని విధంగా ఈరోజు అనేక రకాల సంక్షేమాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో కూడా నేరుగా నిధులిచ్చే కార్యక్రమం. ఇలా ప్రతి గ్రామానికి 20 లక్షలు 30 లక్షలు, ఇక రామపేట చూసిన దాదాపుగా 1,70,80 లక్షల రూపాయల దాకా నిధులు రావడం జరిగింది. అంటే ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షా కోర్టులో ఏర్పాటు చేసిన ఈశ్వర్ కంటి ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి ప్రాముఖ్యతను ముందే గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఎండీ జగదీష్ రెడ్డి, మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, బీజేఎంసీ అధ్యక్షుడు సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈశ్వర్ హాస్పిటల్ ఓపెనింగ్కి రావడం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ అన్న గారు, ఇక్కడ ఈ కార్పొరేషన్ చైర్మన్ గారు మహేందర్ గారు, డిప్యూటీ మేయర్ గారు రాజేందర్ రెడ్డి గారు, తర్వాత ఈ డాక్టర్లు ఇక్కడ
లోకల్ కార్పొరేటర్లు అందరు పేరు పేరు ప్రతి కార్పొరేటర్. తర్వాత ఈ డాక్టర్లు ముగ్గురు కలిసి డాక్టర్ వినోద్, డాక్టర్ జగదీష్ గారు, డాక్టర్ కీర్తి గారు ముగ్గురు కలిసి వాళ్ళ ఈశ్వర్ ఐ హాస్పిటల్ ఈ ఏరియాలో ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ద 3 డాక్టర్స్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే మనకు విద్యా వైద్యం ఎంత ఇంపార్టెంటో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇంకా దాని స్కేర్సిటీ ఉంది, ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా డెఫినెట్గా డెఫిషియన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఆ డెఫిషియన్సీస్ కవర్ చేసినందుకు ఇట్లాంటి ఎన్ని ఓపెన్ చేసినా కూడా మన డిపార్ట్మెంట్ మీట్ కాలేకపోతుంది. మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు కంటి వెలుగు అని చెప్పి ఆ కంటి వెలుగుతో మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్దలందరికీ టెస్టులు చేసి ఎంతమంది ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసు. అయినా కానీ ఇంకా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఆ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకుంటూ కంటి పరీక్షలు చేసుకుంటూ అద్దాలు పెట్టుకుంటూ, ఎందుకంటే మనందరికీ తెలుసు కన్ను ఎంత ఇంపార్టెంట్. కంటి చూపు లేని వాళ్ళు ఎలా ఉంటారన్నది మీరు అందరూ ఒక సెకండ్ ఆలోచించుకుంటే ఊహించుకుంటే ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో నేత్రదానం గురించి కూడా చాలామంది మాట్లాడతారు. ఎంతమంది నేత్రదానం చేయగలుగుతారు అంత గొప్ప. ఏ దానమైనా గొప్ప, అన్నింటిలో ఇది కూడా నేత్రదానం ఇంపార్టెంట్. కాబట్టి ఐ విష్ ఆల్ ద డాక్టర్స్, ఆల్ ద 3 డాక్టర్స్ ద వెరీ బెస్ట్. యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద బెస్ట్ సర్వీసెస్ ఇన్ ద లోకల్ ఏరియా. యూ షుడ్ బి అవైలబుల్ రౌండ్ ద క్లాక్ 24/7. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని 6వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, భిక్షపతి గణేష్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వెంకటేశ పాల్గొన్నారు. ఇల్లు వస్తుంది. ప్రకృతి వ్యవసాయంపై తాజాగా నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా నవేంగాంకు చెందిన మేశ్వర్ గైక్వాడ్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు చెందిన 670 మంది ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మొత్తం 2 పాల్గొనగా వారిలో ఒకరు రమేష్, ఒకరు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మరో మహిళా రైతు కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని రక్షించుకుంటే సర్వమానవాళి ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. గత 7 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ అసెంబ్లీలో పాల్గొనే అవకాశం తనకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నేను ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలోని IRM పురుగు మందుల నిరోధక శక్తి యాంత్రీకరణ నుండి ఒక నిమిషం యంగ్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి రామేశ్వర్ గాయక్వాడ్ పొలం సందర్శించడం జరిగింది. ఇక్కడ నవేగావ్లో ఇచ్చోడ నుండి 7 కిలోమీటర్ల దూరంలో గల నవేగావ్ అనే గ్రామంలో మన రామేశ్వర్ గాయక్వాడ్ అనే ఫీల్డ్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పసుపు ఆర్గానిక్ సంబంధించి పసుపు పంట కానీ, సోయాబీన్ పంటని మరియు కంది ఈ పంటలను చూడడం జరిగింది. మనకు ఆర్గానిక్ తోని కూడా ఇంత మంచి లాభాలు వస్తాయని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. మరి ఇది దీంట్లో పసుపు పంట అయితే చూడడానికి బాగా హెల్తీగానే ఉంది. మరియు ఎట్లాంటి రోగాలు కూడా తెగుళ్ళు కూడా లేకుండా బాగుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లు టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వాకటి చిన్న భోజన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలికోట్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పథకాలపై ప్రచారం చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేసినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండల్ కలిగోట గ్రామ వాస్తవుని. నా పేరు వాకిడి చిన్న భోజన. గౌరవ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు నాపై సామాన్య కార్యకర్త నుండి నేను పార్టీకి పనిచేస్తున్న నా సేవను గుర్తించి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈరోజు నాకు గ్రామ శాఖ అధ్యక్షునిగా పదవి ఇప్పించడం నాకు సంతోషం. మరియు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొక విషయం ఏంటంటే, నాపై నమ్మకం ఉంచిన బాజిరెడ్డి గోవర్ధన్ గారి నమ్మకాన్ని మరింత బలపరిచే విధంగా ప్రతి గడప గడపకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్తూ మన గ్రామంలో మరింత అభివృద్ధిని టీఆర్ఎస్ పార్టీని మున్ముందు మరింత బలోపేతం చేస్తూ మా గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులను, ఎంపీటీస్ని, సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, ప్రతి కార్యకర్తను కలుపుతూ
గ్రామ ప్రజలందరితో అందరి సహకారంతో ఈ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని సగర్వంగా ఆశిస్తున్నాను. మా జక్రంపల్లి మండల ఎంపీపీ కానీ, వైస్ ఎంపీపీ కానీ, జడ్పీటీసీకి కానీ మరియు మండల సీనియర్ నాయకులందరికీ నాపై నమ్మకం ఉంచి ఈ పదవి కట్టబెట్టినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామంలో గడప గడపకు టీఆర్ఎస్ పార్టీ పథకాలను మరింత చేరవేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గడప గడపకు వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాము. గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల రజక సంఘం అధ్యక్షుడిగా నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పుల్లూరి శ్రీనివాస్, కొత్తపల్లి దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా అల్వాల సురేష్, కార్యదర్శిగా పోచంపల్లి కనకరాజు, కోశాధికారిగా సంఘం శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఇక కార్యవర్గ సభ్యులుగా సుదాల హనుమయ్య, ఆకారం చంద్రయ్య, నక్కదాసరి దేవరాజు, పోచంపల్లి మల్లేష్, బాలయ్య, మాచర్ల చంద్రయ్య, రామచంద్రంను నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నారాయణ మీడియాతో మాట్లాడుతూ రజకుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా సుద్దాల దేవయ్య, మినుదొడ్డి దేవయ్య, నక్కదాసరి దేవరాజు, ఆకారం బాలయ్య, రమేష్, శ్రీనివాస్, అశోక్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో 16 గ్రామాల రజక సంఘం బాంధవుల ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. అందులో నన్ను అధ్యక్షుడిగా ఏకీకరంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు నా మీద పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, అలాగే నా రజక సోదరులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ముందుండి నా కమిటీ సభ్యులందరితో చర్చించి అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి పనిలో కూడా అందరితో కలిసిమెలిసిగా ఉంటూ 16 గ్రామాలల్లో ఎలాంటి రజకులపై చిన్న చూపు కానీ ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటికి కూడా అందరితో మాట్లాడి పరిష్కారం చేసుకుంటూ నా అంతు ఖుషిగా ఖచ్చితంగా ఒక మంచి మేము ఉండే 2 ఏళ్లల్లో మనకు ఇప్పటికీ ముస్తాబాద్ మండలంలో రజక సంఘం భవనానికి జాగా లేదు. దాని గురించి కూడా పెద్దలు అన్నగారితో కానీ ఇంకా అందరి రజక సోదరులతో మాట్లాడి సార్ దగ్గరికి మన మండల నాయకులతో మన మంత్రివారి దగ్గరికి తీసుకెళ్ళమని అడిగి వాళ్ళని తీసుకెళ్ళి మాకు కనీసం ఒక 2-3 గుంటల జాగన ఇచ్చేటట్టు కోర్సు తీసుకొస్తాను. ఈ అవకాశం ఇచ్చి నన్ను అధ్యక్షుని ఎన్నుకున్న 16 గ్రామాల రజకులకు నా యొక్క ధన్యవాదములు. జై రజక. రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల తెలంగాణ లోపల ముస్తాబాద్ మండలం లోపల ఇంతవరకు దాకా రజక మండల కమిటీ ఉండే దాని పీరియడ్ పూర్తయిపోయినందువలన ఈరోజు అన్ని గ్రామాలకు తెలిపినందుకు మన మాట కాదనకుండా సహకారంలో రజక బాంధవులు హాజరైనందున వారందరికీ పేరు పేరున నా నమస్కారములు.
మన ఐలమ్మ స్ఫూర్తితోని మండలం లోపల అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇలా నూతన కమిటీ అందుబాటులో ఉండి ఆ అధికారికంగా కానీ ప్రజాప్రతినిధులతో కానీ మన రజక బాంధవులకు ఏ సమస్య వచ్చినా రజకులకు ఏ అన్యాయం జరిగినా ముందుండి అన్ని కార్యక్రమాలు చేయడానికి వాళ్లకు బరువు బాధ్యతలు అప్పచెప్పుతున్నందుకు వారికి పేరు పేరున నా నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు పాత్రికేయులకు, అధికారులకు, నాతోటి మిత్రులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు నా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా స్థాయిలో సివిల్స్ పరీక్షలో 498వ ర్యాంక్ సాధించిన ప్రశాంత్ కుమార్ తొలిసారిగా స్వస్థలమైన విజయనగరం జిల్లా పార్వతీపురం విచ్చేశారు. ఈ నేపథ్యంలో విజేతకు స్థానికులు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చిన్నతనంలో తండ్రిని కోల్పోయినప్పటికీ తల్లి కష్టపడి తనని ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు. నేను సివిల్ సర్వీసెస్ 2020లో ఆల్ ఇండియా ర్యాంక్ 498 సాధించాను. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. మా మదర్ పేరు స్వర్ణలత గారు. తను ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నారు పార్వతీపురంలో. మాది పార్వతీపురం. మా డాడీ పేరు బాబురావు. తను చనిపోయారు నా చిన్నప్పుడే. ఆర్మీలో వర్క్ చేసేవాళ్ళు. అండ్ ఈ విజయం సాధించడానికి నేను ముఖ్యంగా 3 అటెంప్ట్స్ పట్టింది నాకు. సో 3 years కష్టపడ్డాను. నాకు చాలా ఆనందంగా ఉంది. బికాస్ ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ ఇట్. సాధించగలిగాను అని చెప్పేసి. అండ్ సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడితే మీరు ర్యాంక్ సాధించక ముందు, ర్యాంక్ సాధించిన తర్వాత లాగుంటుంది మీ జీవితం. మొత్తం లైఫ్ ట్రాజెక్టరీ ఒకసారి మారిపోతుంది. సో డెఫినెట్లీ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు అంటే లైక్ వాళ్ళ చదువు ఇప్పుడు ఎలా యావరేజ్గా సాగుతున్నా, ఏం సాగుతున్నా, ఇఫ్ దే వాంట్ టు అచీవ్ ఇట్ దే షుడ్ అంటే లైక్ వాళ్ళు ఈ గోల్ పెట్టవచ్చు. దీని గురించి ఏం చేసి చాలా కష్టపడాలి. కాకపోతే యూ నీడ్ టు వర్క్ హార్డ్. మీరు ఏ స్టేజ్లో ఉన్నా వర్క్ హార్డ్ చేయాలి. ప్లస్ మీకు తెలిసిందే దీనికి అంటే లైక్ ఎంబీబీఎస్ నుంచి వస్తారు, ఇంజనీరింగ్ నుంచి వస్తారు. నేను ఇంజనీరింగ్ చేశాను. నేను ఇంజనీరింగ్ చేసి ఈ పాత్ ఎంచుకున్నా. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ ఇట్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో కూడా నేను సివిల్ సర్వెంట్ అయ్యి, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఎడ్యుకేషన్ గురించి మెయిన్లీ వర్క్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు గైడ్ ఎవరైతే ఫ్యూచర్లో ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా నేను ఏదో ఒక ప్లాట్ఫామ్లో గైడ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ జిల్లా గాజువాకలోని శనివాడకు చెందిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పీఓడబ్ల్యూ నేత లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ విషయమై శనివాడలో మహిళా సంఘాల నాయకురాలు లక్ష్మి, ప్రభావతి, విమల, లలిత, పరమేశ్వరి, సత్యవతి మీడియాతో మాట్లాడారు. నేరస్తుడు చెప్పిన దాన్నే ఆధారంగా పరిగణించడం తగదన్నారు. ఇలా చేయడం అంటే కేసును నీరుగార్చడమేనన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా తమ పోరాటం ఆగదని వివరించారు. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని చేసుకుపోతుంది అని ఏదైతే ప్రభుత్వం అంటుందో, కానీ వాస్తవంలో మాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అంటే ఒక బాధితురాలి యొక్క స్థాయిని బట్టి, బాధితురాలి యొక్క కులాన్ని బట్టి ఆమెకి న్యాయం దక్కుతుంది, అదేవిధంగా నేరస్తుల యొక్క స్థాయిని బట్టి శిక్షలు పడుతున్నాయని చెప్పి ఏదైతే ఉందో అది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈరోజు ఎఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేయడం గురించి మాట్లాడారు. సిపి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేరస్తుడు ఏదైతే చెప్పారో ఆ కథనాన్ని యథాతథంగా జరిగిందని చెప్పి రీకన్స్ట్రక్ట్ చేసి నేరస్తుడి యొక్క వాయిస్నే నేరస్తుడు ఎట్లా నేరం చేశామని చెప్పేసి అట్లా చెప్పిన దాన్ని జరిగిందని నమ్మేసి అదే కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవిడెన్స్ ఇంకొక రకంగా ఇప్పుడు అనుమానాస్పద మృతి అని ఉన్నప్పుడు, అందులోనూ బాలిక మీద ఇట్లా జరిగినప్పుడు ఆమె మీద ఎఫెన్స్ జరిగిందని చెప్పేసి నమ్మకంతోనే నువ్వు వెంటనే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదని మేము ఎందుకు అంటున్నాము అంటే, పాప పైనుంచి పడి చనిపోయినప్పుడు లిఫ్ట్లో రక్తపు మరకలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు లిఫ్ట్లో రక్తపు మరకలు ఉన్నాయనే విషయం ఎందుకు గమనించలేదు అంటే, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎంత టైం ఈరోజు కేటాయించారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పై స్థాయి అధికారులు ఎందుకు చేయడం లేదు? ఇక్కడ వాళ్ళు చెప్పింది అందరు పడుకున్నాకట వీళ్ళిద్దరు కలిసి ఉన్నారట, కలిసి ఉంటే అది చూసి పాప పడి అయి ఉండొచ్చు. పాప యొక్క ప్రేమ వ్యవహారాల్లోనో పాప వాళ్ళ మధ్య అఫైర్ ఉందా లేదో దాంట్లోకి మేము వెళ్ళటం లేదు. కానీ ఇది హత్య. ఇది మా పాప తన దూకు చనిపోయిందా లేదా చంపేశారా, ఈ విషయం మాత్రమే మేము జరుగుతుంది. అంతేగాని మిగతా విషయాలు జోలికి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎవరు ఓరెత్తకుండా ఉండడం కోసము ఒక నైతికత మీద దెబ్బ కొడితే ఎవరు మాట్లాడలేని పరిస్థితి, అలా జరిగి ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. ఈ రోజు కల్చర్ డీజనరేషన్ అయిన తర్వాత మగపిల్లలు ఎట్లా డీజనరేట్ అయ్యారో ఆడపిల్లలు కూడా కొంత విలువలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము అట్లా జరగలేదని మేము నిర్ధారించాం. అట్లా జరగలేదు. వాళ్ళు ఏదైతే ఎఫెన్స్ వాళ్ళ మధ్య ఎఫ్ఐఆర్ ఉందంటున్నారో, ఎఫ్ఐఆర్ అనే దాని గురించి మేము మాట్లాడలా, ఎఫెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎఫెన్స్ ఏం జరిగింది, పైనుంచి కింద పడేశారా లేకపోతే పాప దూకిందా, ఈ రెండింటికి మేము కన్ఫర్మ్ అయ్యి మాట్లాడుతున్నాం. పైనుంచి దూకితే రక్తపు మరకలు ఎలా వచ్చాయి,
లిఫ్ట్లో రక్త మరకలు ఎలా వచ్చాయి? రక్త మరకలు ఉందనేది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చూసుకోరా? మరి ఎక్కడెక్కడ వాళ్ళు బ్లడ్ సంబంధించి ఉండే అనేది మొత్తం చూసుకోరా? పైన ఆ రోజు మన ఇక్కడున్న సుబ్బరాజు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఏంటంటే మేము వెళ్ళి చూసినాక ఏదో పెనుగులాడిన దృశ్యం మాకు ఆ నాచుల దగ్గర కనపడింది, చాలా మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఎవరి అనుమానాన్ని వృత్తి చేయాలండి? బాధితురాలి యొక్క బంధువులు, రక్త బంధువులు, వాళ్ళ స్నేహితులు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ యొక్క అనుమానాన్ని వృత్తి చేయాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ అనుమానాన్ని వృత్తి చేయకుండా ఎఫెన్స్ జరిగిన తర్వాత నేరస్తుడు ఏదైతే చెప్పారో ఆ కథలను ఎస్టీస్కి ఎలా చెప్తారు? ఇదే కనుక జరిగితే అయేషం మీరా కేసులో సత్యం బాబు ముద్దాయి అని చెప్పేసి కాదని చెప్పి సుప్రీంకోర్టులో మాట్లాడినాక ఇప్పటికి కూడా 18 సంవత్సరాలు అయినాక సమాధానం తగ్గుతున్నారు. ఇంత అన్యాయం అండి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఏంటండి ఇప్పుడు మాట్లాడేదానికి సంబంధించిన దాంట్లో ఈ సత్యం బాబు ఇంతకుముందు లడ్డు యొక్క అతను పాదముద్రలు దొరికాయి, అతడే కరెక్ట్, మేమంతా ఇట్లా బిల్డప్ చేశాము, రీకన్స్ట్రక్ట్ చేసేసామని చెప్పి అన్నారు. సత్యం బాబు కూడా నిర్దోషి అని చెప్పి ఆ రోజు మహిళా సంఘాలు మాట్లాడాయి. ఎందుకంటే ఆ పాప మరణం వెనక కూడా పెద్దవాళ్ళ హస్తం ఉంది కాబట్టి అది సరైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదనంటే మీరు మహిళా సంఘాలంటే ఇంతే మాట్లాడతారు. కాదు అక్కడ సత్యం బాబు ముద్దాయి అని చెప్పేసి మాట్లాడారు. మరి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తప్పులు బట్టి ఎందుకు ఇలా సిబిఐకి అప్పగించినప్పుడు కూడా ఇంకా కేసు ఎందుకు తేలట్లేదు? వాళ్ళు వెనకున్న వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ హస్తం ఎందుకు బయటకు రావట్లేదు? ఇక్కడ కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో లేకపోతే ఎవరైతే ఉండొచ్చో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, కుల ఆధిపత్యం ఉన్న వాళ్ళు, ఈరోజు డబ్బు ఆధిపత్యం ఉన్న వాళ్ళు, లేకపోతే పలుకుబడి ఉండగలిగిన వాళ్ళు ఎవరున్నారో మాకేం తెలుసు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చనిపోవడానికి కారణాలు కూడా సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదు. దీన్ని మేము పోలీసు వ్యవస్థని మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే సరైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. తర్వాత ఆ అమ్మాయి నీళ్ళు చూస్తున్నదని అనడము ఇవన్నీ కాదు, ఇది కుంటి సాకులు. నిజంగా చిత్తశుద్ధితో పోలీసు వ్యవస్థ పనిచేస్తే ఈ రోజుకి ఆ నిందితులను అందరి ముందు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏమి జరిగింది వాస్తవం, ఎవరంటే చేసినవాడు లేదా చంపినవాడు వాడికే తెలిసిన విషయం అనేది ఎవరైనా వాళ్ళే చెప్పాలి. కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ఈరోజు మన సిపి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకున్నా, ఇక్కడ సిఐ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకున్నా చాలా తేడా కనిపిస్తున్నది. అంటే మన ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఒకటి ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబం చాలా పేద కుటుంబం కాబట్టి తక్షణం సహాయం అనేది డిమాండ్ చేస్తాం, ఇవ్వాలి ఆ కుటుంబానికి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వలస వచ్చి ఎక్కడో విజయనగరం జిల్లాలో బతుకు తెరువు లేక విశాఖపట్నం వచ్చి ఒక అపార్ట్మెంట్లో కట్టిన దగ్గర నుంచి వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ జీవనోపాధి కోసం వచ్చారు వాళ్ళు. ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా చాలా పేద కుటుంబం కాబట్టి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ మనం డిమాండ్ చేస్తాము, గవర్నమెంట్ని ప్రశ్నిస్తాం. మనం తప్పు జరిగింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అసలు మహిళా కమిషన్ ఉన్నది, వచ్చి పరిశీలించమండి, ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏం పనిచేస్తున్నది పరిశీలించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగా కుటుంబానికి కావలసిన వాళ్ళకి ఏ రకమైన ఆధారాలు లేదు, బతుకు తెరువు లేదు. వాళ్ళకి గవర్నమెంట్ ఎన్నో చోట్ల ఇస్తున్నది, అమ్మతని ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఒక ఉపాధి కల్పించాలి, ఆ కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వాలి. ఆ పిల్ల బతికి ఉండి ఆ పిల్ల బాగా చదువుకుంటే ఆ కుటుంబాన్ని చూసుకునేదేమో. అందువల్ల ఆ కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి న్యాయం చేయాలి. దిశ అంటున్నారు, దిశకి దశ మారిపోయింది, ఏమీ లేదు. ఓన్లీ ప్రభుత్వ ప్రచారం కోసమే దిశను ఉపయోగిస్తున్నారు. కానీ ఈరోజు దిశ చట్టం ప్రకారం అయితే ఈరోజు అందరినీ నిందితుల్ని బయట పెట్టి వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ద్వారా ఏం జరిగిందో చెప్పించాలి. కానీ అమ్మాయినే ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు తప్ప చనిపోయిన అంశాలని బయటకు రానివ్వలేదు. ఒకవేళ అమ్మాయిని కాల్చివేసినా కూడా మేము మహిళా సంఘాలుగా చాలా ఇలాంటి జరిగినప్పుడు కూడా దాన్ని బయటకు తీసి వెలికి తీసి సరైన నిందితులకి శిక్ష వేయాలి. ఆ వెయ్యకపోతే మాత్రం అసలు ప్రజలు ఇప్పుడు ఎంత కోపం ఉన్నారంటే ఆ 5గురిని మా దగ్గర తీసుకురండి, మేము వాళ్ళని ఏం చేయాలో మేము చేస్తామంటున్నారు. కానీ ప్రభుత్వము పోలీసు ఇందులో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నదని మేము తెలియజేస్తాం. ఒక్క మాట మాట్లాడండి సార్, మీరు ఎన్నో పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. అవి కాదు సార్, సంక్షేమం అన్నది ఎక్కడ ఉంది సార్? పేదవాడిని ఆదుకోవడంలోనే సంక్షేమం ఉంది. ఆ సంక్షేమానికి మీ నియోజకవర్గంలో వాటికి మీరు పాటుపడండి సార్. రాష్ట్రం అంతా చేయొచ్చు, చేయలేకపోవచ్చు. మీరు చట్టాలు ఉన్నాయి, మనం ఇచ్చేది మన ఇంట్లో డబ్బు ఇవ్వం. నేనున్నాను రా, నీకు ఎందుకు, నీ కష్టం సుఖం నువ్వు చూసుకో, నీ పిల్ల పోయింది దాన్ని తెచ్చేవలేము. మేము ఎవరో ఆ లోటుని ఎవరో భర్తీ చేయలేము. కానీ ఈ లోటుని భర్తీ చేయగలం ప్రభుత్వం తలుచుకుంటే. ఈ సభాముఖంగా ప్రభుత్వానికి, బొత్స సత్యనారాయణ గారికి, అలాగే విజయనగరం మున్సిపల్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీను గారికి దండం పెట్టి కోరుతున్నాను సార్. మా పేద ప్రజల కోసం నేను వేడుకుంటున్నాను. వాళ్ళకి అసలు ఇక్కడ వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు సార్. వాళ్ళు సంబంధం లేకపోయినా సరే మేము ఇంత ఆవేదన చెందుతున్నామంటే వాళ్ళు గత 5-6 సంవత్సరాలుగా మాలో మమేకమై బతుకుతున్నారు వాళ్ళు ఇక్కడ.
ఓట్లు వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకేస్తారు సార్ ఓట్లు, మాకేయరు. వినియోగం మీకు, సర్వీస్ మాది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆదుకునే పని కూడా మీరే తీసుకోండి సార్. వాళ్ళని ఆదుకుని వాళ్ళకి ఏదో ఒక ప్రకటన ఇవాళ రేపట్లో ప్రకటన చేయించి ఈ కలెక్టర్ గారు చేయిస్తారో, వాటర్ అక్కడ కాబట్టి ఆ కలెక్టర్తో చేయిస్తారో, వాళ్ళ పేదలను ఆదుకోండి సార్. మీకు మరీ రుణపడి ఉంటాం సార్ మేమందరం కూడా. ఈ కార్యక్రమం కానీ మీరు జయప్రదం చేస్తే ఇది వేడికే కానీ మిమ్మల్ని ఏదో ధిక్కరిస్తున్నామను లేకపోతే ఆజ్ఞాపిస్తున్నామని అనుకోవచ్చు సార్. పెద్దలు మీరు ముఖ్యమంత్రి గారికి, బొత్స సత్యనారాయణ గారికి ముఖ్యంగా చెప్పుకోవడానికి, బొత్స సత్యనారాయణ గారు పేరే 10 సార్లు ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళు, అందుకని ఆయన మేము వేడుకుంటున్నాం సార్. విజయనగరం జిల్లా జిఎమ్మవలస మండలం బిల్లమాన్గూడ, చిన్నగూడ గ్రామాలలో ఎస్ఈబి సిబ్బంది మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రమ్ములను వెలికితీసి 3000 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. చూడండి ఇటు. మహావీర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలోని గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతను కొలిచారు. కార్యక్రమంలో వనస్థలిపురం భక్త సమాజం కార్యదర్శి సిహెచ్విఆర్కే మూర్తి తదితరులు పాల్గొన్నారు. మహావీర్ యూత్ అసోసియేషన్లో ఇప్పటివరకు యూత్ అసోసియేషన్ పెద్దలు మాట్లాడారు, మహిళా విభాగం వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు రేపు తరానికి మార్గదర్శకులు ఈ పిల్లలు. మేము నిలబెట్టిన ఈ 20 ఏళ్ల ఈ యొక్క కృషిని రేపు రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తారు. మరి వీరందరికీ కూడా మా పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి పూజల మీద ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. మరి కరోనా కాలంలో ఎంత ఉపద్రవాలు వచ్చినా మా గ్రౌండ్ చుట్టూ ఎక్కడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ 15-20 ఇళ్ల వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు ఎవరికి ఏమీ రాకుండా మరి చల్లని తల్లి కాపాడింది. ఎటువంటి పెద్ద ఉపద్రవాలు ఏమీ రాలేదు. మరి ఆ విధంగా మేమంతా అమ్మవారిని నమ్మి విశ్వాసంతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మేజర్గా మహావీర్ యూత్ అసోసియేషన్లో 15-20 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి చిన్నప్పటి నుంచి పిల్లలు ఇవాళ ఫారిన్కి వెళ్ళి పెద్దవాళ్ళై పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మవారి ఇప్పుడు పిల్లల విభాగం నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదర్షా కోట్లో ఈశ్వర్ కంటి ఆసుపత్రి ఏర్పాటు ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ. హర్తాల్ రహదారులకు మంచి రోజులు, 6వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణ పనులు మొదలు. ప్రకృతి వ్యవసాయంపై ప్రపంచవ్యాప్త జూమ్ సమావేశం, తెలంగాణ నుంచి 2 అవకాశం. ముస్తాబాద్ మండల రజక సంఘం అధ్యక్షుడిగా నారాయణ, సమస్యని సర్కారు దృష్టికి తీసుకుపోతానని వెల్లడి. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.